హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు గులాబ్ జామ్ తయారు చేయబోతున్నా. చూడండి, ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నా. దీన్ని పాలతోనైతే కలుపుతున్నా. చూడండి, నేను ఆల్రెడీ ఇది చేసిన తర్వాత ఆడియో పెడుతున్నా. పాలు అయితే ఒక గ్లాస్, చిన్న గ్లాస్ తీసుకొని పాలు కలుపుతున్నా. కొంతమంది నీళ్ళు కూడా కలుపుతారు. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ అండి ఇది. కొన్ని పాలు పోసుకుంటూ కలుపుతున్నా. ఇది వీడియో చేసి 2 days అవుతుంది. ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. చూడండి, లాస్ట్లోనైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి కొంచెం ప్లేట్కి అతుక్కుంది, అందుకే ఆయిల్ అప్లై చేసి చేస్తున్నా. అదేంటో కొంచెం మెత్తగా అయిపోయింది. ఎలా వస్తుందో చూడాలి. చూడండి, ఫైనల్లీ ఇదైతే ఈ విధంగా ఉంది. రౌండ్గానే ఉంది, స్మూత్గానే వచ్చింది పిండి అయితే. ఇన్స్టెంట్ కదా, బాగా సేపు నానాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది, కానీ నేను ఎక్కువసేపు ఉంచిన. ఆయిల్ అయితే తీసుకున్నా. ఆయిల్ తీసుకొని ఇవైతే చిన్నగా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. గులాబ్ జామ్ పిండి అయితే మళ్ళీ ఒకసారి, ఇప్పటికే నేను ఒక 15 minutes అయితే అలా పక్కన పెట్టేసా. చూడండి, వీటిని అయితే కొంచెం అటు ఇటు పిండిని అనేసి మళ్ళీ చిన్నగా చేస్తున్నా. ఎలా వస్తుందో ట్రై చేశా. నేను ఇంటర్ ఉండగా చాలా చేశా గులాబ్ జామ్స్ అయితే, కానీ ఇప్పుడు బాగా రోజులు అవుతుంది. 10 years అవుతుంది, 10-12 years అవుతుంది. అందుకే కొంచెం ప్రాసెస్ మర్చిపోయినట్టు అయింది. అయినా నేను పాలు కొన్ని ఎక్కువ పోసా, అందుకే మెత్తగా అయింది. చూడండి, ఈ విధంగానైతే రౌండ్గా చేసి రెడీ చేసుకోవాలి ఇవన్నీ. ఇలానైతే చేస్తున్నా. ఇవైతే ఏ విధంగా వస్తాయో నాకే షాకింగ్ అసలు. సిరప్ అయితే, చక్కెర సిరప్ అయితే చేస్తున్నా. పాకం ఒక 3 tablespoons అయితే చక్కెర వేస్తున్నా. అది ఒక 2 ఉంటుంది పిండి. ఇది 2.5 షుగర్ అయితే యాడ్ చేసా. వాటర్ అయితే దీంతో చూపెడుతున్నా. చూడండి, దీని నిండా పోసేసా. ఒక చెంబు తీసుకొని చెంబు నిండా పోసా నీళ్ళు. అయినా నీళ్ళు సరిపోలేదు, సిరప్ సరిపోలేదు. చూడండి, ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది, ఇందులో వేస్తున్నా. వీటిని సిమ్లోనే ఉడికించాలి, లోపల కూడా ఉడికినట్టు అవుతాయి. చూడండి, సిరప్ చక్కెర అయితే మొత్తం కరిగిపోయింది. అలా ఉంటే సరిపోతుంది. వీటిని వేస్తున్నా. బాగానే వచ్చింది. ఇది ఫస్ట్ సరి వేసింది అయితే. నెక్స్ట్ టైం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న రౌండ్గా. చూడండి, బాల్స్లా చిన్నగా చేసా. వీటిని కూడా మళ్ళీ వేస్తున్నా. అన్నీ వేస్తున్నా ఒకేసారి.
సిమ్లో ఉడికిస్తే లోపల ఉడుకుతుంది. బాగానే వచ్చినాయి. అదేంటో కానీ చక్కెర సిరప్ సరిపోలేనట్టుంది. వీటిని అయితే తీస్తున్నా. కొన్ని మధ్యలో స్టార్టింగ్ వేసినవి అయితే గోలినాయి, వాటిని తీసి చక్కెర సిరప్లోనైతే వేస్తున్నా. అదేంటో ఆ స్పూన్ తోటి తీస్తే రాలేదు, మళ్ళీ వేరే స్పూన్ తీసుకొని తీస్తున్నా. ఆయిల్ రాకుండా తీయాలి, అలా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇవన్నీ తీసేసి అందులో వేస్తున్నా. చూడ్డానికి చాలా అందంగా వచ్చినాయి, కానీ లాస్ట్లోనైతే కొంచెం సిరప్ తక్కువై సరిగ్గా రాలేదు. నేనైతే రోజు ఇదే టైంకి చియా సీడ్స్ వాటర్లో కలుపుకొని తాగుతా. అందుకే ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకొని తాగుతున్నా అవి అయ్యే టైంలో. చూడండి, కంప్లీట్గా తీసి అందులో వేస్తున్నా. ఫైనల్గా ఇవేనండి. చూడండి, లాస్ట్లోనైతే అవన్నీ ఊడిపోయినాయి, చిల్లిపోయినాయి.